గతేడాది పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలు డిజిటల్ పేమెంట్ కు అలవాటు పడ్డారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు పేటీఎం లాంటి డిజిటల్ యాప్స్ ను వాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు పేటీఎం బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. గత బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు అనుమతులు వచ్చాయి. తొలి శాఖను ఢిల్లీలో ప్రారంభించి నేటి నుంచి సేవలను అందిస్తుంది. ఈ సందర్భంగా పేటీఎం బ్యాంక్ లో వడ్డీ రేట్లు తదితర నిబంధనలను సంస్థ వెల్లడించింది. సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి వార్షిక వడ్డీ రేటు 4% ప్రకటించింది. అంతేకాక పేటీఎం బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి డిపాజిట్ లేకుండానే అకౌంట్ తెచ్చుకోవచ్చు. దీంతో పాటు ఆన్లైన్ నగదు బదిలీలు ఉచితంగా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది. మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఖాతాదారు పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను తెరిచి అందులో ₹25 డిపాజిట్ చేస్తే వారికి ₹250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. చైనాకు చెందిన ఆలీబాబా, జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ సహకారంతో 400 కోట్ల పెట్టుబడులతో పేటీఎం తన బ్యాంక్ కార్యకలాపాలను తీసుకొస్తోంది. ప్రపంచంలోనే ఓ కొత్త బ్యాంకింగ్ సేవలకు ఆర్బీఐ అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉంది. నా బ్యాంక్ డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇస్తున్నాం అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. తొలి ఏడాదిలో 31 బ్రాంచీలను స్థాపించాలని పేటీఎం ప్రయత్నిస్తోంది. 2020 నాటికి 500 మిలియన్ల కస్టమర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శేఖర్ శర్మ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.